హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుఖీ డైరీస్. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగ్‌కి కంటిన్యూషన్ వీడియో. సో లాస్ట్ వ్లాగ్‌లో మేము పూజ ఎలా చేస్తాము, ఏం చేస్తాము, శ్రావణ మాసంలో ఎలా ఉంటాము, ఎవరిని కొలుస్తాము అన్నది నేను డీటెయిల్‌గా షూట్ చేసి పెట్టాను. అండ్ ఈ వీడియోలో ఉపవాసం ఎలా ఉంటాము అండ్ ఒక పొద్దు విడిచిన తర్వాత ఏం తింటాము అనేది డీటెయిల్‌గా షూట్ చేసి పెట్టాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ముందొచ్చేసి నాది ఒక పొద్దు అయిపోయింది. సో ఈవినింగ్‌కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను ఆనపకాయ అండ్ టమాటో కట్ చేసి మంచిగా పెట్టేసుకున్నాను. అండ్ సాబుదానా గింజలుంటాయి కదా! అది ఒక 1 అవర్ నేను నానబెట్టి ఉంచేసాను. సో నానబెట్టిన తర్వాత ఇలా కొంచెం పొంగినట్టు ఉంటాయి. సో దాన్ని చేత్తో మెత్తగా పిసికేస్తున్నాను. సో థాట్ నేను పూరీలు వేద్దాం అనుకుంటున్నాను కదా! ఒక మంచి పిండిలాగా తయారవుతుందనమాట. సో దాంట్లో ఓన్లీ సాబుదానా కాకుండా కొంచెం ఉడికించిన బంగాళదుంపలు కూడా వేస్తాను. సో మొత్తం బంగాళదుంపలు ఉడికాయా లేదా అని చూస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఉపవాసంలో అయితే విడిచిన తర్వాత ఫుడ్‌లో అయితే మేము ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అండ్ అన్నం, రెగ్యులర్‌గా తినే ఉప్పైతే ఇంక అస్సలు వాడము. ఇలా బంగాళదుంప కానీ, సాబుదానా, ఆనపకాయ, టమాటో, జీరా, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ తింటాము. సో నేను ఉడికించిన బంగాళదుంప, సాబుదానా మొత్తం కలిపేసి దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేశాను. అండ్ కొంచెం కొత్తిమీర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో అది కూడా కొంచెం యాడ్ చేశాను. సో ముందు చెప్పినట్టు మేము రెగ్యులర్ సాల్ట్ యూజ్ చేయము. రాక్ సాల్ట్ యూజ్ చేస్తాం. అంతే సేందా నమక్. సో ఉపవాసంలో ఉండేటప్పుడు ఈ సాల్టే యూజ్ చేస్తాము. కానీ ఈ సాల్ట్ వాడేటప్పుడు కొంచెం చూసుకొని వాడాలి. ఎందుకంటే రెగ్యులర్ సాల్ట్ కన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కొంచెం దానికన్నా తక్కువ ప్రిఫర్ చేస్తేనే బెస్ట్. సో ఇక్కడ నేను ఒక గ్లాసు సగ్గుబియ్యం నానపెట్టాను. దానికొక 4, 5 బంగాళదుంపలు నేను ఉడికించి వేశాను. సో దానికి ఒక 2 స్పూన్లు కూడా వేయలేదు. 1 ½ స్పూన్ ఉప్పు వేసి, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియా పత్తి అంటే కొత్తిమీర కట్ చేసి కరెక్ట్‌గా నేను వేసేసి దాన్ని మంచిగా పిసికేసుకుంటున్నాను. సో మొత్తం అన్నీ మంచిగా పిసికేసుకొని ఇలా ఒక చపాతీ పిండిలాగా నేను కలుపుకొని పెట్టుకున్నాను. అండ్ వడలు చేసే ముందు కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి చెప్పాలి అంటే మేము ఫాస్టింగ్ విడిచిన తర్వాత ఏ ఫుడ్ అయితే మేము తింటామో అది ప్యూర్ ఘీలోనే మేము చేసుకుంటాము. ఆయిల్ అస్సలు యూజ్ చేయము. సో మనం చేత్తో చిన్న చిన్న బాల్స్ కింద తీసుకొని అప్లై చేసుకున్న చెయ్యి మీద పెట్టి ఒక వడ షేప్ తీసుకొచ్చేయాలి. అంతే సింపుల్. సో ఇలాగ నేను కంప్లీట్‌గా నేను తీసుకున్న మెజర్‌మెంట్‌కి నాకు ఒక 30 వడలైతే వచ్చాయి. మీకు కావాలంటే మీరు దాన్ని పెంచుకోవచ్చు. అండ్ ఇది ఫాస్టింగ్ ఫుడ్ కాకపోతే మీరు ఇందులో కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ మేము ఆ రోజు ఫాస్టింగ్ ఫుడ్ కాబట్టి ఆమ్చూర్ పౌడర్ కానీ మరి ఇంకేమీ వేయట్లేదు. మిగిలిన రోజుల్లో చేస్తే కనుక నేను ఆమ్చూర్ పౌడర్ అన్నీ వేస్తాను. సో, ఇలా మొత్తం అంతా ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని, దీన్ని కాసేపు నేను ఫ్రీజర్‌లో పెడతాను. ఫ్రీజర్‌లో ఎందుకు పెడతాను అంటే, కాసేపు గట్టిగా అవుతాయి కాబట్టి మనం వడలు వేసే టైంకి. ఈ లోపల నేను కర్రీ అండ్ చట్నీ చేసేసుకుంటున్నాను. సో, కర్రీకి నేనైతే ఇక్కడ ముందు చూపించినట్టే టమాటాలు అండ్ ఆనపకాయ. సో, ర్యాండమ్‌గా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ కుక్కర్‌లో చేసేస్తున్నాను ఈ కూర. సింపుల్‌గా అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చేసరికి ఆనపకాయ మంచిగా ఉడికిపోతుంది. అండ్ ఇంకో పక్క నేను కడాయి పెట్టేసుకుంటున్నాను చట్నీ కోసం. సో, నేను ముందు చెప్పినట్టే ఏదైనా సరే నేను నెయ్యి వేసి ప్రిపేర్ చేస్తున్నాను. సో, పచ్చడిలో ఒక చెంచాడు నెయ్యి వేశాను. సారీ, నా తెలుగు కొంచెం ఇటు అటు అయిపోయింది. అండ్ కర్రీలో అయితే 2 స్పూన్లు నెయ్యి వేశాను. సో, పచ్చడిలో కొంచెం జీలకర్ర వేశాను. ఇంకా మీకు కావాలంటే కొంచెం మినపప్పు, శనగపప్పు యాడ్ చేయొచ్చు. మరి నేను ఆ రోజు యాడ్ చేయలేదు. చాలా అంటే చాలా అలసిపోయాను. ఫాస్టింగ్ ఉండి పూజ చేసుకొని. సో, టైం ఆల్రెడీ 8 అయ్యింది. అందులో ఇంకా షూటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా లేట్ అయిపోతుంది. అంటే నాకేమో కళ్ళు తిరిగిపోతున్నాయి. సో, ఏది ఒక పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ అయితే ఉండదు. 1 ½ టమాటో కట్ చేసి వేసేసాను. దాంట్లో ఒక హాఫ్ చెక్క కొబ్బరి కూడా యాడ్ చేసేసాను. అండ్ మిరపకాయలు కూడా నేను ఒక 5-6 మిరపకాయలు వేశాను. నాకెంత స్పైసీ కావాలనుకుంటున్నానో దానికి తగ్గట్టు నేను వేశాను. మీకు ఇంకా కావాలి అంటే మీరు పెంచుకోవచ్చు. లేదు మేము తినలేము అంటే మీరు తగ్గించుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్‌లీ అప్ టు యూ. సో, కాసేపు టమాటా మగ్గేంత వరకు టమాటా అండ్ ఆనపకాయ మగ్గేంత వరకు కొంచెం మూత పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చిన్న పేస్ట్. ఏమి లేదు, కొంచెం కొత్తిమీర అండ్ 2, 3 మిరపకాయలు అండ్ కొంచెం జీలకర్ర. వాటర్ కొంచెం ఏసి మెత్తగా ఒక థిక్ పేస్ట్ లాగా చేస్తున్నాను.
సో, పక్కన ఘీ వేడైపోయింది కుక్కర్‌లో. సో, దాంట్లో ఈ పేస్ట్ వేసి కొంచెం నూనె అంటున్నాను, సారీ, నెయ్యి విడిచేంత వరకు, అంటే పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకుంటున్నాను. సో, ముందు చెప్పినట్టే నేను కర్రీలో అండ్ చట్నీలో కూడా ఉప్పే వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోండి. ఆ రోజు నేనేదైతే చేస్తున్నానో టేస్ట్ చేయకుండా చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఈ ఫుడ్ అంతా నేను దేవుడికి ఒక పలహారం, ప్రసాదంలాగా పెట్టి ఆ తర్వాత నేను తింటాను. సో, నాకు ఒక ఐడియా ఉంటుంది. సో, దాన్ని బట్టి నేను కర్రీలో ఒక 1 ½ స్పూన్ నమక్ వేశాను. అండ్ చట్నీలో ఒక స్పూన్ వేశాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసేస్తున్నాను. సో, అది కూడా కొంచెం బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకున్నా. సో, టమాటాలు కూడా మగ్గిన తర్వాత నేను ఆనపకాయ ముక్కలు వేసేసాను. బాగా కలిపేసి కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తాను. 2, 3 విజిల్స్ తర్వాత కర్రీ అయితే మనకయిపోతుంది. అండ్ నాకు కొంచెం కారం తక్కువ అనిపిస్తే నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ పచ్చిమిర్చి పౌడర్ ఉంటుంది కదా! అది వేసేసాను. అండ్ కొత్తిమీర గార్నిష్ చేసేసాను. అండ్ ఇక్కడ ముందుగా చట్నీకి ప్రిపేర్ చేసుకున్న టమాటో, ఆనపకాయ ఏదైతే ఉందో అది బాగా మగ్గిపోయింది. సో, చిన్న మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. సో, ఆ రోజు నాతో పాటు మా హస్బెండ్ కూడా ఫాస్టింగ్ ఉన్నారు. సో, నాకైతే ఓన్లీ కర్రీ, పొడితో అయిపోదును. కానీ మా హస్బెండ్‌కైతే ఆ కర్రీ అస్సలంటే అస్సలు నచ్చదు, ఆనపకాయ. అందుకని వాళ్ళ కోసం నేను సెపరేట్‌గా ఇంకొకటి చేస్తున్నాను, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. ఒక 2 బంగాళదుంపలు సన్నంగా, పొడుగ్గా కట్ చేసుకొని 3 అవర్స్ నేను వాటర్‌లో నానపెట్టి ఉంచేసాను. దాని తర్వాత మంచిగా స్ట్రెయిన్ చేసేసి క్లాత్‌తో తుడిచేసి ఇలా నేను నెయ్యిలోనే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. సో, దాన్ని కూడా తీసేస్తున్నాను. దాని మీద లైట్‌గా ఏదైతే రాక్ సాల్ట్ ఉందో అది స్ప్రింకిల్ చేసుకొని తినేయడమే. సో, దీంతో మా ఫాస్టింగ్ థాలీ ఏదైతే ఉందో అది రెడీ. ఓహ్! సారీ, మీకు పూరీలు వేపడం చూపించలేదు కదా! ఐ యామ్ వెరీ సారీ. సో, పూరీలేవైతే ఉన్నాయో దాన్ని ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం నెమ్మదిగా కొంచెం చూసుకొని వేయాలి. ఎందుకంటే సగ్గుబియ్యం ఏదైతే ఉందో అది నేను డైరెక్ట్ సగ్గుబియ్యం పౌడర్ చేసి కలపలేదు కదా! నానపెట్టి పిసికాను కాబట్టి కొన్ని అక్కడక్కడ బాల్స్ లాగా ఉంటాయి. అవి నెయ్యిలో కానీ, నూనెలో కానీ వేయగానే కొంచెం పట్ పొంగి కొంచెం బెలూన్స్ లాగా పేలే అవకాశం ఉంటుంది. జనరల్‌గా పేలదు. చాలా రేర్ కేసెస్. సో, కొంచెం జాగ్రత్తగా మనం వేసుకోవాలి. ఇది నూనెలో కానీ, నెయ్యిలో కానీ. సో, నేను వేసేసి కాసేపు పక్కకెళ్ళిపోయాను. వేసిన తర్వాత పదే పదే దాన్ని అస్సలు టచ్ చేయకూడదు గరిటెతో. కాసేపు అలా వదిలేస్తే అది కొంచెం బ్రౌన్ అయ్యి కడాయిని వదిలేస్తుంది. అప్పుడు మనం ఆటోమేటిక్‌గా తిప్పేసుకొని సెకండ్ సైడ్ కూడా మంచిగా బ్రౌన్ షేడ్‌లో వేగిన తర్వాత తీసేసుకోవడమే. చూడండి ఎంత మంచిగా వడల్లాగా వచ్చాయో. కానీ నిజం చెప్తున్నా ఇది చాలా హెల్తీ ఫుడ్. అండ్ మనం రెగ్యులర్‌గా తినే మినపప్పు వడల కన్నా ఇది చాలా అంటే చాలా ది బెస్ట్ వడలనమాట. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. హెల్త్‌కి చాలా మంచిది. ఏమీ లేదు, జస్ట్ సగ్గుబియ్యం, బంగాళదుంప అండ్ రెగ్యులర్ స్పైసెస్ మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇలా సింపుల్‌గా 5 6 మనం వేపేసుకోవచ్చు. నేనైతే నెయ్యిలో వేపుతున్నాను. అదే నేను నార్మల్ డేస్‌లో అయితే నేను నూనెలో వేపేస్తాను. నూనెలో అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత అండ్ నేను తినే ముందు దేవుడికి ఫస్ట్ ఏవైతే చేశానో అన్నీ కొంచెం కొంచెం నేను దేవుడికి ఫస్ట్ ఒక ప్రసాదంలాగా తీసేస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్, వడలు అండ్ బయట నుంచి స్వీట్స్ కూడా 2 వెరైటీలు తెప్పించాను. అది కూడా పాలతో, ప్యూర్ పాలతో చేసిందే. మరి ఇంకా బేసన్‌తో చేసిన లడ్డూలు కానీ, మైదా పిండితో చేసే ఇంకేం స్వీట్ నేను తెప్పించలేదు. సో, దేవుడికేదైతే ప్రసాదం పెట్టానో మళ్ళా అది నేను మెయిన్ ఫుడ్‌లో కలిపేసాను. కలిపేసి అండ్ మా హస్బెండ్‌కి కూడా నేను ఫుడ్ ఇచ్చేసాను. ఎందుకంటే వారు చాలా ఓపికగా వెయిట్ చేశారు. జనరల్‌గా హాఫ్ అన్ అవర్‌లో ఫినిష్ అవ్వాల్సిన వంట వీడియో రికార్డింగ్ వల్ల 1 అవర్, ఒక 1 ½ అవర్ పట్టేసింది. సో, మొత్తానికి మా హస్బెండ్ కూడా ఇచ్చేసాను. అండ్ నేను కూడా మిగిలిపోయినవన్నీ ఫినిష్ చేసేసి, లైక్ వడలు కొన్ని ఇంకా ఉన్నాయి వేయాల్సినవి. అవన్నీ ఫినిష్ చేసేసి ఇంక నేను కూడా కూర్చుని పోతున్నాను. సో, ఇది మా నార్త్ ఇండియన్స్ శ్రావణ మాసం మేము ఇలా చేసుకుంటాం ఎవ్రీ మండే. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా ఛానెల్‌కొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థాంక్ యూ.